వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం టి చదివిపీరాలలో ఎండిపోయినటువంటి పంటలను ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పరిశీలించారు. ఇక జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, టీడీపీ కమలాపురం నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శాస్త్రవేత్తలతో కలిసి ఎమ్మెల్యే ఎండిపోయిన మినుము పంటను పరిశీలించడం జరిగింది. ఇక వర్షాలు లేక పంట పూర్తిగా నష్టపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు త్వరగా క్రాప్ చేసి నియోజకవర్గంలో నష్టపోయిన పంటను గుర్తించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు కావాల్సిన ఇన్సూరెన్స్ త్వరగా వచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నదాతలకు హామీ ఇచ్చారు. రైతుల అభ్యర్థన మేరకు పొలాల్లోకి తరలించడం జరిగింది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి. జూలై నెలలో వర్షాలు లేక దగ్గర -70% వర్షం, రెగ్యులర్ పడాల్సిన వర్షాల కన్నా -70% 65% తక్కువ పడింది. దానివల్ల మినుము పంట మొత్తం పాడైపోయింది. ఎటువంటి దీంట్లో అవకాశం లేదు, జీరో అవకాశం. దీని నుంచి మనం పంట తీసే క్రమం ఏం కనిపించట్లేదు. ఈ రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం అంటే జూన్లో వర్షాలు కొంచెం బాగుపడేసరికి ఈసారి వర్షాలు బాగుపడతాయన్న ఆలోచనతో ముందుగా ధైర్యంగా వచ్చి వేశారు. కానీ వాళ్ళకు వాతావరణం సహకరించలేదు. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అడగడితే ఇక్కడికి రావడం జరిగింది. నష్టమైతే మీరు ఇంతవరకు చూసినారంటే చాలా దారుణంగా పాడైపోయింది. దానివల్ల మన ఉపయోగంలోకి వచ్చే పంట కొంచెం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వ అధికారులను ఇప్పుడే కోరుతున్నాం, తొందరగా ఈ క్రాపింగ్ చేసేసి దీన్ని ఖచ్చితంగా ఇన్సూరెన్సులు వీళ్ళకి వచ్చేటట్లు చేయాలా. వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా తొందరగా ఇన్సూరెన్సులు వచ్చేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడే కాకుండా ఈ మండలంలో, ఒల్లూరు మండలంలో మెజారిటీగా బ్లాక్ గ్రామ్ వేస్తున్నారు. దగ్గర 5,500 ఎకరాల నుంచి 6,000 ఎకరాల మధ్యలో పూర్తిగా నష్టపోయినారు. అంటే ఈ పంట మొత్తం దేనికి పనికొచ్చేది కాదు, మొత్తం మళ్ళీ దున్నాల్సిందే. కాబట్టి అత్యంత తొందరలో ఈ క్రాపింగ్ చేసేసి రైతులందరికీ న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మినుము రైతుల